జగన్నాటక సూత్రధారి అయినటువంటి పక్షము ప్రతిపక్షంలో ఉండి ధర్మ సంస్థాపన నిమిత్తము అనేక విధాలుగా పనిచేస్తూ ఉన్నటువంటి గురువైనటువంటి ఆసక్తికే నమస్కరిస్తూ ఈ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఈరోజు ఇంకో సంచలనాత్మకమైనటువంటి పాఠాన్ని మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. అద్వితీయ సత్యదేవుడైనటువంటి నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అనేటువంటి ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో పలికిన విధానం మనకు తెలుసు. అంటే అద్వితీయ అంటే ఏకైక జనతైక అని బైబిల్లో వివరణ ఇవ్వటం జరిగింది. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును, అంటే యేసుక్రీస్తును పంపింది ఎవరు? అద్వితీయ సత్యదేవుడు. ఆయన పంపిన యేసుక్రీస్తును, వీరిద్దరిని ఎరుగుటయే నిత్య జీవము అని చెప్పడం జరిగింది. అంటే యేసుక్రీస్తుని విశ్వసిస్తే నిత్య జీవం కాదా? క్రైస్తవులంతా యేసును నమ్మితే మీకు రక్షణ వచ్చేస్తుంది, మోక్షం వచ్చేస్తుందని చెప్పేస్తున్నారు. నిత్య జీవం వచ్చేస్తుంది, పరలోకం వచ్చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నాడు? అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన నన్ను మనిద్దరిని ఎరగాలి అంటున్నాడు. అంటే ఈ సత్యదేవుడు ఎవరండి అంటే ఆయన్నే పరమాత్మగా ప్రపంచమంతా వ్యాపించినటువంటి గురువుగా శరీరము ధరించినటువంటి భగవంతుడిగా క్రీస్తు ఉంటే శరీరం ధరించకుండా రహస్యంగా ఉండి బోధించేటువంటి సాక్షి అన్నారన్నమాట ఆయన్ని. సాక్షి అంటే చూడటమే, పైన పని ఉందని అర్థం ఆయనకి. అంటే ఏ పని చేయని వాడిగా ఉన్న ఆయన పని చేస్తున్నాడు అనే విధానమే ఇక్కడ చెప్పబడుతున్న విషయం అన్నమాట. అందుకే ఆయన్ని రహస్య గురువుగా మేము గత ఎన్నో ఉపన్యాసాల్లో తెలియజేశాం. ఆయన్నే సత్యస్వరూపి అయిన ఆత్మగా తెలియజేశాం, శ్రీ రామధర్మరాజులుగా కూడా తెలియజేశాం. అంటే ఈయన ఇద్దరు ఏకమై పని చేస్తున్నారు అని యేసుప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు బోధించిన బోధ అంతట్లో ఈ అద్వితీయ సత్యదేవుడైనటువంటి ఆయనను, అంటే యేసు ప్రభువుని పంపినటువంటి ఆయన అద్వితీయ సత్యదేవుడైనటువంటి ఆయనను ఆత్మగా బోధించడం జరిగింది. యేసుప్రభు వారు ఆత్మగా బోధించి నా తండ్రి అని చెప్పడం జరిగింది. అంటే ఆయనకి తండ్రి అని చెప్పినప్పుడు అందరికీ ఆయన తండ్రి అనుకున్నారు. ఆయన తండ్రి వేరు, మన తండ్రి వేరు అనే సంగతి. ఎందుకంటే వాస్తవంగా ఆయనే తండ్రిగా, ఆయనే కుమారుడిగా రెండు పాత్రలుగా పోషిస్తూ ఆయన తండ్రి అని పిలవటం ఎన్నోసార్లు మనం చూసాం. అంటే శరీరం లోపల సమస్త జీవరాశులకి తండ్రిగా ఉన్నటువంటి ఆయన పంపితే యేసుప్రభు వచ్చాడు అని అనుకుంటున్నారు కొంతమంది. సమస్త జీవరాశుల శరీరంలో తండ్రిగా ఉన్న ఆయన పంపితే యేసుప్రభు వచ్చాడు అనుకుంటున్నారు. అంటే మన తండ్రి కంటే యేసుప్రభు చిన్నోడా పంపడానికి? కాదు కదా. అంటే ఇక్కడ అందుకే దైవజ్ఞానం కానీ దైవత్వం కానీ ఇద్దరు ప్రభువుల్ని, ఇద్దరు అల్లాల్ని, ఇద్దరు గురువుల్ని గుర్తించటం అంటే చాలా కష్టం. అందుకే ఆరాధన చేయమన్నాడు యేసుప్రభు. ఆత్మనే ఆరాధన చేయమన్నాడు. ఏ ఆత్మనే? మన తండ్రి అయిన ఆత్మను అనుకుంటున్నారు అందరూ. మన తండ్రి అయిన ఆత్మను ఆరాధన చేస్తే ఆయన మనకి ఒక రవ్వంత కర్మను అటు మార్చేది లేదు, ఇటు తగ్గించేది లేదు, పెంచేది లేదు, ఏది చేసేది లేదు ఆయన. ఎందుకంటే ఆయన పైనున్న ఆయన ఆదేశిస్తే ఆ ప్రకారం పనిచేసేవాడిగా మన తండ్రి ఉన్నాడన్నమాట. మన తండ్రి స్వయంభూ కాదు, మన తండ్రి నియమింపబడినటువంటి వాడిగా ఉన్నాడన్నమాట. మరి అద్వితీయ సత్యదేవుడైనటువంటి ఆయన స్వయంభూ అన్నమాట, పరమాత్మ. ఆయన పంపితే భగవంతుడిగా
అంటే ఆయనే భగవంతుడు వేసుకుని యేసుప్రభుగా వచ్చాడు, కానీ ఆయనే 2 విధాలుగా పనిచేస్తున్నాడని దైవ గ్రంథాల్లో ఎంతో నిగూఢంగా ఉన్న విషయాలు అన్నమాట ఇవి. అయితే ఎప్పుడు మాట్లాడిన ఆయన ఆత్మ ఆత్మ అని చెప్పడం వలన మన తండ్రి అయిన ఆత్మ మీదకి నెట్టి, అందుకే మన తండ్రి స్థానంలోకి ఆయన వచ్చి మాట్లాడే విధానం, ఈ విధానాన్ని కనుగొనడం చాలా కష్టం అన్నమాట. ఈ 3వ విధానం కానీ 4వ విధానం కానీ అంత ఈజీగా కనుగోలేరు అనే సంగతి అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరిని తండ్రి అని పిలుస్తున్నాడు, ఈ ఆత్మని ఎవరిని పిలుస్తున్నాడు, ఇప్పటికీ కనుగోలేనటువంటి స్థితి. ఎందుకంటే అందరూ అర్థం చేసుకోవటం కష్టం అన్నమాట దైవజ్ఞానం. ఎందుకంటే దైవజ్ఞానాన్ని అనుసరించేటువంటి వ్యక్తులు, దైవజ్ఞానాన్ని ప్రకారం నడవాలనుకున్నటువంటి వ్యక్తులు ఆరాధన చేయాలి. ఆరాధన చేయాలంటే ఎతకాలి, మన జీవితాంతం ఎతకాలి. ఎక్కడ ఎతకాలి అంటే శరీరం బయట ఎతికినంతకాలం మనకేమీ తెలియబడదు. శరీరం లోపల ఎతకటం వల్ల తెలియబడదు. అందుకే శరీరం లోపల ఎప్పుడైతే మనం ఎతకటం స్టార్ట్ చేస్తామో అప్పుడు లోపల విధానాన్ని అర్థం చేసుకుని లోపల విధాన ప్రకారం శాస్త్రబద్ధంగా మనం ఎతికినప్పుడు పెద్ద ఆయన తెలియబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన స్వయం నిర్ణయం అధికారం కలిగినటువంటి వ్యక్తి. సరే, ఇప్పుడు ఈ అంశాన్ని మనం మాట్లాడుకునే ముందు కొంత దైవ గ్రంథం నుంచి, బైబిల్ గ్రంథం నుంచి కూడా మనం కొంత సందేశాన్ని మాట్లాడుకుందాం. చాలామంది అంటున్నారు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలే కదండి యేసుప్రభు మాట్లాడింది, మరి మిగతా విషయాలు మీరు మాట్లాడుతున్నారు, మరి ఇది ఎంతవరకు సమంజసమండి అని అడిగేవాళ్ళు లేకపోలేదు. వాస్తవంగా మనల్ని నిత్య జీవానికి నడిపించటానికి అవసరమైనటువంటి బోధ యేసుప్రభు వారు బోధించినటువంటి 4 సువార్తల్లో బోధని మేము ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భగవంతుడుగా దైవజ్ఞానాన్ని చెప్పేటప్పుడు ప్రభువు చెప్పే బోధ, ఆయన ముందుకు ధర్మ సంస్థాపన నిమిత్తం చేసేటువంటి బోధ ఆయన ఎలా బోధిస్తున్నాడు అనేది మనం గనక కొంత యోచన చేయగలిగితే, ఆ గురువే శిష్యుణ్ణి ఏర్పాటు చేసుకుని ఆ శిష్యుని ద్వారా ఎదురాడినటువంటి జ్ఞానాన్ని చెప్పించే విధానం ఉంది అనే సంగతి చాలామందికి తెలియకుండా పోయిందనమాట. అంటే గురువు జ్ఞానం చెప్పే విధానం ఉంది, గురువు శిష్యుని ఏర్పాటు చేసుకుని ఆ శిష్యుని ద్వారా, అంటే ఆ శిష్యుని ద్వారా మళ్ళీ ఈయనే ఉండి మాట్లాడే విధానం ఉంది అనే సంగతి దైవ గ్రంథాల మీద అవగాహన లేని వారికి తెలియకపోవటం పెద్ద ఆశ్చర్యం ఏమి కాదు. ప్రవక్తలు అన్నారన్నమాట. యేసుప్రభు అంటే గురువు శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్న విధానంలో ఈ శిష్యులనే ప్రవక్తలు అని పిలువబడ్డారన్నమాట, అపోస్తులు అని పిలువబడ్డారన్నమాట. అంటే అపోస్తులు అంటే దేవుని చేత, అంటే పరమాత్మ చేత, గురువు చేత ఏర్పాటు చేయబడి పంపబడిన వారు అని అర్థం. అంటే పరమాత్మ చేత పంపబడినటువంటి వారిని ప్రవక్తలుగా చెప్పబట్టడం జరిగిందనమాట. వాళ్ళకి అధికారం గురువే ఇస్తాడన్నమాట. ఏం అధికారం ఇస్తాడు? నాకున్న అధికారాన్ని మీకు ఇస్తున్నాను, మీరు వెళ్ళండి, బోధించండి, ప్రకటించండి, నేనేం అద్భుతాలు చేశాను అవి కూడా మీరు చేస్తారు అని చెప్తాడన్నమాట. ఇది ప్రభువు 12 మంది శిష్యులకే కాదు, కానీ ఇంకా కొంతమంది రహస్యంగా కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని, ఆయనకు 70 మంది ఉన్నారు. అందులో లోపల భావాలు కలిగినటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, బయట భావాలు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. గురువు వచ్చిన ప్రతిసారి శిష్యుల సమూహం ఎక్కువగా కనిపించినప్పటికీ అందులో లోపల భావాలు కలిగినటువంటి వారిని ప్రవక్తలుగా నిర్ణయించి వారి ద్వారా కొంత దైవ కార్యాన్ని జరిగించడం అనేది గత జన్మల నుంచి కూడా గురువు చేస్తున్నాడు అనే సంగతి మనకు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని 1వ వచనం చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? మన పితరులతోనూ మన పూర్వీకులతోనూ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఎల్లకాలం ఈ దినములంతమందు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. కలియుగంలో భగవంతుని ద్వారా. అంటే భగవంతుని ద్వారా మాట్లాడే విధానం ఉంది, ప్రవక్తల ద్వారా మాట్లాడే విధానం కూడా ఉంది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే, బాప్తిస్మిచ్చు యోహాను దగ్గరికి
అనేక మంది వచ్చారు. శాస్త్రులు, పరిసరేయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పండితులు అందరూ గుంపు కూడా వచ్చారు ఆయన దగ్గరికి. ఎందుకు? నువ్వు ప్రవక్తవా అని అడిగారు. ఏలియావా నువ్వు అని అడిగారు. మోషేవా అని అడిగారు. వాళ్ళు దావీదువా అని అడిగారు. ఇర్మియావా అని అడిగారు. వీళ్ళెవరో, మోషే ఎవరో, ఏలియా ఎవరో, దావీదు ఎవరు అంటే వీళ్ళు ప్రవక్తలుగా పిలువబడ్డటువంటి వ్యక్తులు. ఆ ప్రవక్తల్లో ఒకడువా నువ్వు అని ఆయన అడిగారు యోహాన్ని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా వచ్చి నువ్వు ప్రవక్తల కంటే గొప్పోడువా అని అడిగారు. అప్పుడు యేసుప్రభు అన్న, అవును ప్రవక్త కంటే నేను గొప్పోడిని. ప్రవక్తలు నా ద్వారా పలికారయ్యా, ప్రవక్తలు నా ద్వారా మాట్లాడారయ్యా, ప్రవక్తలు నేను నియమించానయ్యా. కానీ నేను స్వయంభూ నాకు నేనుగానే నిర్ణయించుకుని, నా కర్మను నేను నిర్ణయించుకుని ఏర్పాటు చేసుకుని నేనే వచ్చి ధర్మ సంస్థాపన నిమిత్తం పనిచేస్తున్నా. కానీ ప్రవక్తలు వాళ్ళు నాకంటే, ఎందుకంటే నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు. ప్రవక్తలు గొప్పోళ్ళు కాదని నేను అంటలేదు, ఎందుకంటే వారిలో ఉండి మాట్లాడేది ఎవరు? నేనే. చూడండి ఒకసారి పేతురు రాసినటువంటి పత్రిక కనుక చూస్తే ప్రవక్తల విధానంలో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 1-2 వచనాన్ని మనం చదువుదాం. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదాం. 1వ అధ్యాయం 20వ వచనం. రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన, ఊహ అంటే ఆలోచించి చెప్పడం అన్నమాట. మేము కొంత అతను కామెంట్ పెట్టాడు, భలే కథలల్ని చెప్తున్నావు అని. కథలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. సరే, విషయం చూస్తే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట మీరు తెలుసుకోవాలను అన్నాడు. ఎవడు ఊహించి ప్రవచనాలు చెప్పలేడు. ప్రవచనం అంటే ప్రాముఖ్యమైన వచనం. ప్రాముఖ్యమైన వచనాన్ని ఊహించి చెప్తారనుకుంటున్నారా మీరు? ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట మీరు తెలుసుకునవలెను అని చెప్పి, ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి, ఇచ్చ అంటే కోరికను బట్టి కలగలేదు అన్నాడు. మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు అంటే ప్రవక్తలు అన్నమాట, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై. పరిశుద్ధాత్మ వలన అంటే పరిశుద్ధాత్మ అంటే పరమాత్మ. పరమాత్మ ఏ పని చేయడు కదా, ఆయన ఎలా ప్రేరేపిస్తాడు అంటే 7వ కేంద్రంలో వారికి దర్శనమిచ్చి, ప్రవక్తలకి ప్రత్యేకంగా దర్శనమిచ్చి వారికి దైవజ్ఞానంలో ఉన్న సూక్ష్మమైనటువంటి విషయాల్ని, చాలా నిగూఢమైనటువంటి విషయాల్ని ప్రవచింపజేసే విధానం ఉంది గురువే. అందుకే మనుషులు పరిశుద్ధాత్మ వలన అన్నాడు. ఎందుకంటే జ్ఞానం ఏ మనిషి చెప్పలేడు, ఎవరి వల్ల కాదు. ప్రవక్త అయినా సొంతగా చెప్తున్నాడంటే సొంతగా చెప్పడంట, ఊహను బట్టి కూడా చెప్పడంట ప్రవక్త. ప్రవక్త అంటే పూర్తిగా గురువు మీద ఆధారపడిన వాడు. భీష్ముడు పూర్తిగా గురువు మీద ఆధారపడ్డాడు. ఏ గురువు మీద? లోపల శరీరంలో 7వ కేంద్రంలో అని చెప్పాను కదా, అక్కడ దర్శనం జరిగింది ప్రవక్తకి. అక్కడ దర్శనం పొందుకుని గురువు చెప్పినటువంటి మాటల ప్రకారం, గురువు ఆజ్ఞ ప్రకారం, గురువు నిర్ణయం ప్రకారం, గురువు చెప్పిన విధానం ప్రకారం ప్రతి క్షణం ముందుకెళ్తాడు. లోపల గురువు దర్శనం కలిగినటువంటి ఏ ప్రవక్త అయినా అద్భుతాలు చేయగలడో, మహత్కార్యాలు చేయగలడో. ప్రవక్తలను అపోస్తులని పిలిచారు బైబిల్లో. అందుకే అపోస్తుల గురించి ఏం చెప్పాడంటే, అంటే ప్రవక్తలు ఎలా సూచక్రియలు చేస్తారో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్పాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అక్కడ ఏం రాశాడంటే, సూచక క్రియల వలనను, అద్భుతముల వలనను, మహత్కార్యముల వలన చేయుట వలను అపోస్తుని యొక్క చిహ్నము అంటే గుర్తింపు అన్నమాట, చిహ్నము పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనపరచబడును అన్నాడు. అంటే గురువు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రకృతిని అచరప్రకృతిని కూడా శాసిస్తాడు గురువు. అయితే ప్రవక్తకు కూడా సూచక్రియలు, మహత్కార్యాలు చేసే విధానం ఉందంట. అంటే మనిషి శాసించే అంత స్థాయికి వెళ్తాడండి అంటే, వాస్తవంగా మీరు గమనించగలిగితే ప్రవక్త మనిషే అయినప్పటికీ అతని శరీరంలో ఉండి పని చేయించేది ఎవరంటే, ఇందాక చదివాం కదా, పరిశుద్ధాత్మే వారిని ప్రేరేపించి పని చేపిస్తున్నాడంట. పరిశుద్ధాత్మే వారిలో ఉండి పని చేపిస్తున్నాడంట. వారిలో ఉన్నాడు అనే దానికే మోషే శరీరంలో సినాయి పర్వతం మీదకి మోషే వెళ్ళినప్పుడు
మోషే చనిపోయాడు అనుకున్నారు అందరూ. అంటే మోషే చనిపోయాడని కొంతమంది అనుకున్నారు, మోషే ఒక్కడ దేవుని దర్శనం పొందాడు అనుకున్నారు, ఎన్నో రకాలుగా అనుకున్నారు. అయితే సినాయి పర్వతం మీద దేవుడు మోషేకి దర్శనం ఇచ్చాడు అనే సంగతి తేటతెల్లడిగా గ్రహించారు అందరూ. అంటే ఎట్లా ఇవ్వగలిగారు దర్శనం? ప్రవక్త అయిన మోషేకి ఎలా దర్శనం కలిగింది అంటే ఆ దర్శనం శరీరం లోపల ఉన్నటువంటి 7వ కేంద్రంగా దర్శనం దొరికిందనమాట మోషేకి. అంటే రహస్య గురువుని గుర్తించే విధానం ప్రవక్తలకు ఉంది. రహస్య గురువును గుర్తించడం వలన శరీరం ధరించిన గురువును కూడా ఈజీగా గుర్తించగలుగుతారన్నమాట. ఎందుకంటే ఆయన శరీరం ధరించిన గురువును పంపించేది ఎవరంటే ప్రవక్తల శరీరంలో ఉన్న పరిశుద్ధాత్మే. అందుకే అంటాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నువ్వు పంపిన యేసుక్రీస్తుని. అంటే ఆయనే ప్రవక్తల శరీరంలో ఉండి ఏ పరిశుద్ధాత్మ అయితే వారితో పని చేపిస్తున్నాడో వారు ఆ పరిశుద్ధాత్మే భగవంతుడైన యేసు ప్రభువుని పంపాడు అన్నమాట. కాబట్టి ఇది ఎంతో నిగూఢమైన విషయం. ఇదే విషయం మేము 14 పాఠాలు చెప్పాం. 2 గురువుల గురించి 14 పాఠాలు చెప్పాం. భవిష్యత్తులో ఇంకో 14 చెప్పినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చాలామందికి ఈ విషయాలు అర్థం కావటం కష్టం. ఒకే విషయాన్ని, ఒకే సబ్జెక్ట్ని ఎన్నో టైటిల్ పెట్టి ఇదే సారం మేము చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు వరకు శాస్త్రబద్ధంగా. అంటే మీరు పాత నిబంధన తీసుకున్నారండి, కొత్త నిబంధనలో కొన్ని వాక్యాలు తీసుకున్నారండి అంటే తీసుకున్నామండి. మా బోధ మేము చెప్తున్నాం, మా సొంత బోధగా అనుకోండి. మీకు ఇష్టమైతే వినండి, లేకపోతే లేదు. కానీ శాస్త్రానికి దగ్గరగా ఉందా, శాస్త్రానికి వ్యతిరేకంగా ఉందనేది మీరు చూసుకోవచ్చు. శాస్త్రానికి దగ్గర ఉంది అని మీరు తెలుసుకోగలిగితే మా అదృష్టమే, దేవుడే మిమ్మల్ని ప్రేరేపించి ముందుకు నడిపినట్టే. శాస్త్రాన్ని మేము వ్యతిరేకంగా మాట్లాడిన వాక్యం ఒక్కటైనా మీరు చూపించండి, మేము ఎక్కడి నుంచి చూపిస్తాం. వేదాల నుంచి చూపిస్తాం, ఉపనిషత్తుల నుంచి చూపిస్తాం, దారిని పోయేవాడు చెప్పినవి కూడా చెప్తాం. కానీ శాస్త్రానికి వ్యతిరేకంగా మేము మాట్లాడటం అనేది అసాధ్యం. శాస్త్రానికి అనుకూలమైన వాక్యాలు ఎక్కడున్నా తీసుకుని చెప్పొచ్చు అని నా గురువు నాకు సూచించడం జరిగింది. మీకు బాధ ఏమన్నా ఉందా? మీకు ఇబ్బంది ఏమన్నా ఉందా? అతని వాక్యాలు వినొద్దండి, అతని మాటలు వినొద్దండి అంటే ఎవరికి నష్టం అండి? వినమని మేము ఎవ్వరికి ఎప్పుడు చెప్పట్లా. సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే బెల్ కొట్టండి, లేకపోతే లైక్ చేయండి. మేము ఎప్పుడని చెప్పామా? మీకు ఏమి చేయవసరలా. వాటి గురించి మేము ఆలోచించే విధానం కూడా మాకు లేదు. మమ్మల్ని ప్రేరేపించి మాకు ఒక పని చేయమని చెప్పిన వ్యక్తి వల్లనే మేము పనులు చేసుకుంటూ వస్తున్నాం అనమాట. అందుకే అంటున్నాడనమాట, ప్రవక్తలు ఏం చేస్తారంట? అద్భుతాలు చేయగలరు. మోషే సూర్యచంద్రులను నిలబెట్టేశాడు. సూర్యచంద్రులను నిలబెట్టేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన చరిత్ర ప్రపంచంలో ఎవరికి లేదు, మోషే ప్రవక్తగా తప్ప. మాంత్రికులు అంటే ప్రవక్త ముందుకు వచ్చేటప్పుడు మాంత్రికులు అనేవాళ్ళు ప్రవక్తని అరికట్టడానికి, ప్రవక్తని కంట్రోల్ చేయడానికి, ప్రవక్తని తొక్కిపట్టడం కోసం ఎన్నో రకాలైన కట్లు, ఎన్నో రకాలైన ఉచ్చాటనాలు, ఎన్నో రకాలైన మంత్రప్రయోగాలు ప్రవక్తని శరీరం లోపల గుర్తించి, సూక్ష్మ విద్య ద్వారా గుర్తించి అరికట్టాలని ప్రయత్నం చేశారు. ఆ రోజు మోషేని చేసి మాంత్రికులు కర్రలు ఇట్లా వదిలితే పాములైనాయి. మోషే శరీరం లోపల ఉన్న గురువు వైపు చూశాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నువ్వు కర్ర అట్టబడే అన్నాడు. అంతే. మోషే ఇట్ట కర్ర వదలంగానే మిగతా పాములన్నీ ఈ కర్ర మింగేసింది. మాంత్రికులు హడలిపోయారు. ఎర్ర సముద్రం 2 పాయలు చేయటం ఏమిటి, సూర్యచంద్రులు నిలబెట్టడం ఏమిటి, మా మోషే శరీరం చేతిలో ఉన్న కర్ర పాములన్నీ మింగటం ఏమిటి, మాంత్రికులు ఎవరైనా సరే ఈ మోషే ముందు నిలవలేకపోతున్నాం ఏంటి, మోషే ఇంతకు మాంత్రికుడా తాంత్రికుడా అనే అనుమానం వచ్చింది వాళ్ళకి. మోషే మాంత్రికుడు కాదు, తాంత్రికుడు. బీజాక్షరాల ద్వారా సకల విద్యా ప్రావీణత. ఎందుకంటే శరీరంలో గురువుని గుర్తించిన ఎవడైనా సరే సకల విద్యా ప్రావీణుడై ఉంటాడు. ఎందుకంటే లోపల ఉన్న యాక్టివేషన్ అయింది ఎవరంటే గురువు శరీరం లోపల ఉన్నప్పుడు ఆయనకు తెలియని విద్యలు ఉండవు, ఆయనకు తెలియని భాషలు ఉండవు. కర్రనెట్ట పట్టుకుని లేపితే బండ నుంచి నీరు వచ్చింది మోషే రోజుల్లో. ఆహారం కావాలంటే ఆకాశం నుండి మన్నాను కురిపించి ఆహారంగా పెట్టాడు ఆయన. అంటే ఎన్ని అద్భుతాలు మోషే టైంలో కాదు, ఎందుకంటున్నాడు ఇక్కడ ప్రవక్తను గుర్తించడానికి సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఇవన్నీ నిరూపించడానికి పరిపూర్ణమైనటువంటి ఓర్మితో ఇవి సూచక్రియలుగా దేవుడే ఆయన పక్షా నుండి జరిపిస్తాడు అనే సంగతి బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధముగాను ప్రవక్తల ద్వారా అబ్రహాం ప్రవక్త మీకు గతంలో చెప్పాం,
దావీదు ప్రవక్త ఖురాన్లో చెప్పాడు, బైబిల్లో చెప్పాడు. ఇహపరలోకమందు గౌరవప్రదమైనటువంటి ప్రవక్తలు అన్నాడు ఖురాన్లో. అయితే ఇహపరలోకమందు గౌరవప్రదమైనటువంటి ప్రవక్తలు, ఎందుకంటే దేవుని ఆజ్ఞ మేరకు పని చేస్తున్నారు వాళ్ళు. దేవుని ఆజ్ఞ మేరకు పని చేస్తున్నారు. సొలొమోను ప్రవక్త సీమలతో మాట్లాడాడు, చెట్లతో మాట్లాడాడు. అతనికి తెలియని భాష ఏదైనా ఉందండి? కారణం ఏమిటంటే మన కంటికి కనపడుతున్నది సొలొమోనే, కానీ శరీరం లోపల ఉండి పని చేస్తున్నది ఈ పరమాత్మే, పరిశుద్ధాత్మే వారిలో ఉండి మాట్లాడుతున్నాడని వాక్యం చెబితే ఇంత ఆధారాలు తెలియకపోతే తెలుసుకోవాలి. కానీ అసలు బైబిల్ తెలియదు, భగవద్గీత తెలియదు, ఖురాను తెలియదు, ఏమీ తెలియదు. అక్కడ ఒక చోట కూర్చొని అది తప్పు ఇది తప్పు అని చెప్తారు. గుడ్డోడికి దారి చూపిస్తే ఇద్దరు గోతులో పడిన విధంగా ఉంటుందన్నమాట. శరీరం లోపల ఉన్నటువంటి తండ్రికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి. పరమాత్మ ఆదేశం మేరకు, ఆయన చెప్పిన పద్ధతి మేరకు ఎవడి కర్మనైనా ఎలా నడిపించాలో పై ఆయన ఆజ్ఞాపిస్తే చేసే ఆయన పట్టుకుని ఈయన అడగండి మీకు అన్నీ చేస్తాడు అంటున్నారు. అంటే ఇక్కడ ఈయన మీద ఏదో గౌరవం ఉందని కాదు, అట్టని పరమాత్మ మీద గౌరవం ఉందని కాదండి. అటు పరమాత్మను నమ్మరు, ఇటు ఆత్మను నమ్మరు. వేరే గత్యంతరం లేక దైవ మార్గంలోకి వచ్చి దైవ మార్గంలో ఉండి మేము ఏదో ఒకటి చెప్తున్నాం, మేము జ్ఞానం తెలిసిన వాళ్ళమని నలుగురిని 4 మాటలు అడుక్కుని ఆ ఎంగిలి మాటలు తీసుకొచ్చి చెప్పే వాళ్ళకి దైవజ్ఞానంలో లోతు శరీరం లోపల అనుభవించి చెప్పే విధానం ఎప్పటికీ సాధ్యపడదు. అందుకే మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికిరి అన్నాడు. ప్రవచనం ఎప్పుడు సొంత ఇచ్చిన బట్టి ఎవడు పలకలేదండి. ప్రవచనం అనేది ఇప్పుడు వీరబ్రహ్మం గారు చెప్పారు కాలజ్ఞానం, మోషే చెప్పాడు కాలజ్ఞానం, యెషయా చెప్పాడు కాలజ్ఞానం, పౌలు చెప్పాడు కాలజ్ఞానం, యోహాను ప్రకటన గ్రంథం రాసిన యోహాను చెప్పాడు కాలజ్ఞానం. ఎవరికి ఎట్లా చెప్పారండి వీళ్ళు ఏమన్నా దైవమా? కాదు. మరి ఎలా చెప్పారంటే దేవుడే పరిశుద్ధాత్మే వీరిలో ఉండి. ప్రకటన గ్రంథం రాసిన యోహాను చెబుతాడు, మనుష్య కుమారుని పోలిన ఒకటి నేను చూచి తిని, ఆయన చూడంగానే చచ్చిన వాని వలె ఆయన పాదాలు ఎదట నేను పడి తిని. అప్పుడు ఆయన తట్టి భయపడకము 7 సువర్ణ దీపస్తంభాల మధ్య సంచరించే యెహోవాను నేనే, దేవుని నేనే, 7 ఆత్మలు కలిగిన వాడిని నేనే. ఎక్కడున్నాయండి శరీరంలో 7 ఆత్మలు? 7 సువర్ణ దీపస్తంభాలు ఎక్కడున్నాయి? అక్కడి నుంచి నేను నీతో మాట్లాడుతున్నాను యోహాను, భయపడకము, వర్తమాన భూత భవిష్యత్ కాలాలు నీకు నేను తెలియజేస్తా, నువ్వు వెళ్ళి ప్రకటించన్నాడు. ఎలా సొంతగా చెప్పాడా? ప్రకటన గ్రంథం రాసిన యోహాను రాసిన ప్రకటన గ్రంథం అంటే యోహాను రాసాడని మీరు అనుకుంటున్నారు. యోహాను శరీరంలో ఉండి రాయించిన శక్తిని మీరు చూడగలిగారా? శరీరం లోపల ఉన్న 7 స్తంభాలు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తే 2 అగ్నిస్తంభాల గురించి రాయబడింది. అక్కడ 2 అగ్నిస్తంభాలు. ఏంటి అగ్నిస్తంభాలు? యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు. దేవుని యొద్ద నుండి మనుషులు ఎలా పంపబడతారండి? దేవుని యొద్ద నుండి మనుషులు పంపబడతారా లేదో కొన్ని విషయాలు మనం చూద్దాం ఈరోజు. లోకాసువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. లోకాసువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడిన. ఎవరి చేతికి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి చేతికి యెషయా గ్రంథాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. నేను 4 సువార్తలు చదువుతాను, యెషయా చదవను, ఇర్మియా చదవను, ఎక్కడ చదవను అనలా. 4 సువార్తలు యేసు ప్రభు బోధించిన జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం ద్వారా నిత్య జీవానికి పోతామని చెప్తున్నాడు. కానీ ప్రవక్తలు ఎవరి గురించి రాశారు? ఎందరు ప్రవక్తలు ప్రవచించారు? అది యేసుని గురించి, భగవంతుడి గురించి ప్రవచించారు. భగవంతుడు రాక, భగవంతుడు పోక, భగవంతుడు బోధా విధానాన్ని ముందుగానే ప్రవచించిన వాళ్ళని ప్రవక్తలు అన్నారు. వాళ్ళు ఎలా చెప్పారు? ఆ భగవంతుడే ఇలా చెప్పాడు, ముందు వాళ్ళతోనే చెప్పించాడు. ఈయన చెప్పిన బోధ మనం మోక్షానికి పోతాం, కానీ ఈయనకు ముందు చరిత్ర ఉంది, ఈయన తర్వాత చరిత్ర ఉంది. అది ఎలా ఉందంటే ప్రవక్తలను ఉపయోగించుకుని ఆయన పని చేసే విధానం ఉంది. అది మాకు అవసరం లేదంటే నీకు అవసరం లేకపోతే నాకేందయ్యా? అవసరమైన వాళ్ళకే ఆయన అందిస్తాడు, అవసరమైన వాళ్ళే తెలుసుకుంటారు. ఇది యెషయా గ్రంథం నువ్వు చదవవేమో, కానీ యేసు ప్రభు చదివాడు, ఆయనకు అవసరమేమో. మరి బహుశా ఆయనకు ఏమైనా అవసరం ఉండి చదివాడా? అందులో ఆయన గురించి రాయబడిన నిగూఢమైన సూక్ష్మ విషయాలు ఈరోజు వీరబ్రహ్మం గారు అలాగో ఆ రోజు యెషయా ప్రవక్త అలా ఉన్నాడు కాబట్టి ఆయన గ్రంథాన్ని యేసు ప్రభు తీసి చదివాడు. అంటే యెషయా ప్రవక్త మనిషి కదండి, మనిషి గ్రంథం ఆయన చదవటం ఏంటంటే ఆ మనిషిలో ఉండి మాట్లాడినోడు ఆయన పంపిన యేసు ప్రభువుని పంపిన పరమాత్మ అనే సంగతి ఆయనకు తెలుసు. నీకు నాకు తెలియకపోతే ఏంటి నష్టం?
చూడండి, ఆయన చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడిందంట. ఇవ్వబడిను. ఆయన ఆ గ్రంథం విప్పగా, అంటే ఆ రోజు ఇప్పుడు గ్రంథంలాగా లేదు, తోలు చుట్టగా ఉండేది, ఇట్ట తీయటం ఇట్ట చదవటం, చదివి మళ్ళీ ఇట్ట ముడిచేసేది అనమాట. ఆ రోజు ఆ గ్రంథం విప్పగా ఏమని రాయబడిందో చదువుతున్నాడు చూడండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించడం. బేదలు ఎవరో? జ్ఞానం తెలియనివాడు ఎవడైనా బేదోడే. కోట్లున్న బేదోడే జ్ఞానం తెలియకపోతే. అలాంటి జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం చెప్పడానికి యెహోవా నన్ను అభిషేకించను అని రాశాడు యెషయా ప్రవక్త. ఎవరిని? యెషయాని అభిషేకించాడని రాశాడా? లేదు. ఇది ఎవరిని గురించి రాశాడో తెలుసా? కిందకి చదువుదాం. యెహోవా నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించబడుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవక్షరము ప్రకటించుటకును యెహోవా నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు దొరికిందంట యేసు ప్రభుకి. అంటే ఇది ఎవరిని గురించి రాయబడింది? ఎవరిని గురించి రాశాడు అంటే యేసు ప్రభు వారు చెప్తున్నాడు చూడు. ఆయన గ్రంథము చుట్టి, అంటే చదివిన తర్వాత మళ్ళీ చుట్టి తన పరిచారకులకి ఇచ్చి కూర్చున్నాడు. అంటే పక్కనున్న సేవకులకి ఇచ్చి కూర్చున్నాడు యేసు ప్రభు. కూర్చుని ఆ గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరుచూరగా, యేసు ప్రభుని తేరుచూడగా, ఆయన నేడు మీ వినికిడిలో, యేసు ప్రభు అంటున్నాడు, ఆయన సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆయన తేరుచూడగా, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము, ఏంటి? ప్రభువు నన్ను అభిషేకించాడని చెప్పిన ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పాను. ఏమని చెప్పాడండి? ఈ లేఖనం నెరవేరిందయ్యా అని యేసు ప్రభు వారితో చెప్పాడు. ఎట్లా నెరవేరిందండి ఆ రోజు? అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చి యేసు ప్రభు బాప్తిస్మ ఇచ్చాడు కదా. అదేంటండి బాప్తిస్మ ఇవ్వటం ఏంటి అంటే, అక్కడ జరిగినటువంటి విషయం ఈరోజు ప్రపంచానికి తెలుసో లేదో మాకు తెలియదు, కానీ మాకు అందించిన సమాచారం మేము చెప్తున్నాం. ఏం జరిగిందంటే, బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రవక్తగా ఉన్నాడు. ఈ ప్రవక్తగా ఉన్నప్పుడు ప్రవక్తలను నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మే నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మ ఇచ్చే యోహానుకి సూచించాడు ముందుగా. ఏమని? నువ్వెవరికైతే బాప్తిస్మ ఇస్తావో ఆ శరీరం మీదకి దేవుని ఆత్మ దిగి రావటం నువ్వు చూస్తావో అతడే భగవంతుడు అని లోపల గురువు చెప్పడం జరిగింది. బయట ఉన్న గురువుని గుర్తించాలంటే ఎవరు చెప్పాలి? శరీరం లోపల తెలియాలి. అది శరీరం బయట తెలిసేది కాదు. శరీరం లోపల గురువుతో స్నేహం చేసిన వాడు, శరీరం లోపల గురువుని గుర్తించిన వాడు, శరీరం లోపల గురువుతో ఉన్నవాడు యోగి అయి ఉంటాడు, ప్రవక్త అయి ఉంటాడు. అటువంటి ప్రవక్తకి బయట గురువుని గుర్తించే విధానం ఉంటుంది. బయట గురువుని గుర్తించి లోపల గురువుని గుర్తించడం కాదు. బయట లోపల గురువే బయట గురువుని గుర్తించే విధానం చేస్తాడు. అప్పుడు ప్రభు అయిన యేసు రాగానే యోహాను శరీరంలో తెరవబడింది ఆకాశం. ఆకాశం ఎక్కడుందో? శరీరంలో ఉంది, బయట చూడొద్దు ఆకాశం. ఆకాశం తెరవబడిందంటే అందరు బయట చూస్తున్నారు. శరీరం లోపల ఆకాశం తెరవబడి 7వ కేంద్రంలో గురువు దర్శనం దొరికింది. ఆయన ఎవరు అనుకుంటున్నావు? లోపల ఆయన చెప్తున్నాడు, నాకు ఇష్టమైనోడే, నేను పంపాను కదా. ఎవరిపై? నేను ఎప్పుడు పంపాను తెలుసా? అద్వితీయ సత్యదేవుడైన నేను పంపిన యేసుక్రీస్తు ఆయనే అని యోహానుకు చూపించడం జరిగింది. అప్పుడు వెంటనే, మహాత్మా, గురువా, నేను నీ దగ్గర ఉపదేశం పొందవలసి ఉండగా, బాప్తిస్మం అంటే ఉపదేశం లేండి, నేను నీ దగ్గర ఉపదేశం పొందవలసి ఉండగా నువ్వు నా దగ్గరికి వస్తున్నావు ఏంటన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుడ్డోళ్ళని చేయాలి కానీ ఈ కార్యక్రమం అన్నాడు. ఎంతమందికి అర్థమైందో అంతమందికి అర్థమైంది. శరీరం లోపల దర్శనం కలిగిన నీకు బయట గురువుని గుర్తించే విధానం నీకు దొరికింది. ఇక్కడ ఎవ్వడికి ఈ సంగతి తెలియదు. నేను ఎవరినో, నేను ఎందుకు వచ్చానో, నా పని ఏమిటో నీకు తెలియబడింది కాబట్టి నువ్వు ధన్యుడు అన్నాడు. అందుకే 11వ అధ్యాయం యేసు ప్రభు అంటాడు తెలుసా, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను అనే ప్రవక్త కంటే గొప్పవాడు పుట్టలేదు. ప్రవక్త గురించి అంత గొప్పగా చెప్తున్నాడండి. బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అని చెప్పాడు. అంటే అంత గొప్పవాడా అంటే గొప్పవాడనే చెప్తున్నాడు. ఎలా గొప్పవాడయ్యాడు? 2 గురువులను తెలుసుకున్నాడు, గొప్పవాడు కాడండి. అదే కదా యేసు ప్రభు చెప్పింది, అద్వితీయ సత్యదేవుడువే నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే కదయ్యా నిత్యజీవం. మీ ఇద్దరిని తెలుసుకున్నవాడు కంటే నిత్యజీవం పొందేవాడు, మోక్షం పొందేవాడు ఎవడన్నా ఉన్నాడా? శరీరం లోపల గురువుని తెలుసుకున్న భీష్ముడికి శరీరం బయట ఉన్నటువంటి కృష్ణుడిని గుర్తించగలిగాడు. కృష్ణుడి పక్కన ఉన్నాడు ఒక ఆయన, అర్జునుడు అన్నారు. అర్జునుడు భీష్ముడి విధానం ఏమన్నా తెలుసా ఆయనకే? ఏమీ తెలీదు. ఇక్కడ జ్ఞానం చెప్పినా, విశ్వరూపం చూపించినా మరి ఆయన పరిస్థితి అలా ఉంది. చివరికి ఆ భీష్ముడికే, అంటే గొప్ప యోగి భీష్ముడు, మామూలు యోగి కాదు, ఆ భీష్ముడికే బాణాలు వేశాడు, బాణాలు కొట్టాడు. ఎంత పెద్ద కరం అండి. ఏదో వరుస పెట్టుకుని అవకాశం చూసుకుని నాకు ఇష్టమైనోడు అని చెప్తే
అది నమ్మేశారు చాలామంది. అర్జునుడు అంటే చాలా ఇష్టం కృష్ణుడికి, అందుకే ఆయనకి చెప్పాడంటే ఆయనకి ఇష్టడు లేడు, అయిష్టుడు లేడు, ప్రవక్త తప్ప. నా భావాల్లో ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో, బ్రహ్మంగారిని అన్నాడు ఒక సందర్భంలో, ఏమన్నాడు తెలుసా? మదియో మానసపుత్ర, నువ్వు నాకెంతో ఇష్టడివి, ఈ శరీరాన్ని నేను చాలిస్తున్నాను, ఇప్పుడు నీకు అప్పచెప్తున్నాను నేను పని, నువ్వు చెయ్యి అంటాడంటే గురువు. అంటే శరీరాన్ని గురువు చాలిస్తున్నప్పుడు ఎవరికి అప్పచెప్తున్నాడు పని? శిష్యుడైన ప్రవక్తకి అప్పచెప్తున్నాడు. ఆయన ఏమీ లేదులేండి, ఎప్పుడో ప్రవచించాడు వెళ్ళిపోయాడు, బ్రహ్మంగారిది ఏమీ లేదు, నేనే పెద్ద పుడింగి నేను ప్రకటించేస్తున్నానని చెప్పుకున్నారు చాలామంది. నువ్వేం చెప్తున్నావో నీకన్నా తెలిస్తే, మీరేం మాట్లాడుతున్నారో మీకన్నా తెలిస్తే, శరీరం బయట చూసి ఉప్పొంగటం కాదయ్యా, శరీరం లోపల చూడండి అని చెప్పుతుంటే అర్థం చేసుకోకపోతే ఎట్లా? నేను కావాలి, నేను ముందుకు రావాలి, నేనే వచ్చి కనపడాలి అని బ్రహ్మంగారు తహతహలాడట్లా. నేను నీలో ఐక్యం అవ్వాలి, నీలో చేరాలి, నీ యొక్క పని చేయాలి అని ఆయన మీదే ధ్యాస పెట్టుకున్నాడే. అటువంటి యోగిని భోగిగా ప్రకటిస్తారా మీరు? అటువంటి యోగిని చిన్న చూపు చూసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్థితికి దిగజారిపోతున్నారు. ఆ విధానం ప్రవక్తల విధానం మరి ఎవరు చెప్పలేదు కదండి. ప్రవక్తల విధానం అంటే ప్రవక్తల విధానం రహస్య గురువు చెప్తాడండి, పరమాత్మ చెప్తాడండి. మొదటి గురువు తన పని చేసుకుని పోతాడు, రెండవ గురువు నాలుగో విధానాన్ని సంపూర్ణంగా చెప్పగలుగుతాడు కదా. ఆ సంగతి నువ్వు తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీకు కొన్ని ప్రశ్నలు వేసిపోయినప్పుడు ఆ ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? మొదటి గురువు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నలు వేశాడు, ఇంకా చెప్పవలసిన విషయాలు ఉన్నాయన్నాడు. ఉన్నాయి తర్వాత నా తర్వాత ఒక ఆయన వచ్చి చెప్తాడు అన్నాడు. ఆయన వచ్చి చెప్తాడంటే మీరు పరమాత్మని తీసుకోవాలి కదా. అంటే ఒక మనిషిని అడ్డం పెట్టుకుని, శిష్యుడిని అడ్డం పెట్టుకుని, ప్రవక్తను అడ్డం పెట్టుకుని గురువే చెప్తున్నాడు అని మేము చెప్తే, మనిషి తాను పరమాత్మ అని చెప్పుకుంటున్నాడు, మనిషి నేను ఆదరణకర్త అని చెప్పుకుంటున్నాడని తప్పుడు సాక్ష్యాలు పూనితే ఎలాగండి మనుషుల మీద? అసలు నేను కనపడకూడదు మర్రో, నేను లేను, నేను ఆయనలో ఐక్యమయ్యానని చెప్పే యోగుల మీద మీకేమన్నా పరిచయం ఉన్నాయా? మీకేమన్నా తెలుసు? యోహంతో పరిచయం ఉందా మీకు? వీరభోగ వసంతరాయులతో పరిచయాలు ఉన్నాయా? ప్రవక్తలతో మీకు పరిచయాలు ఉన్నాయా? ఉంటే గుణాలతో మాట్లాడరు. ప్రతి కమిటీకి పోయి మీరు గుణాల్లో ఉన్నారని చెప్పడం కాదు. ముందు శరీరం అంతా గుణాలు పెట్టుకుని తిరుగుతారని తెలుసుకోండి. గుణాల్లో లేనివాడికి గుణాల గురించి మాట్లాడాలి. గుణాల్లో ఉన్నవాడు పోయి నువ్వు గుణాల్లో ఉన్నావు అని చెప్పుకుంటాం. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియొద్దా? కనీసం చెప్పే విషయాలు, నేను ఈ మాటలు చెప్పడానికి అర్హత ఉందా, దేవుడు నాకేమన్నా అవకాశం ఇచ్చాడా, నన్ను ప్రకటించుకోమని చెప్పాడా అని వెనక్కన్నా చూసుకోవచ్చు కదయ్యా. అలా చూసుకోకపోయింది కాక ఏదో ఆయన అడ్డం పెట్టుకోకపోతే మాకేం గడవదో, ఆయనే అన్నిటికీ మాకు ముఖ్యమని చెప్పుకుని ఆయన్నే ఒకప్పుడు ఆయన తప్పుగా మాట్లాడి, ఆయన గురువు ఆయన చెప్పిన మాట ప్రకారం ఉంటాడు, ఆయన మాట అంటే మాటే అని చెప్పాల్సింది పోయి సామాన్యమైనటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు ఎలా ఉంటుందో అట్లాంటి సాగు చచ్చిపోయాడు అని చెప్పి ప్రకటన చేసి తర్వాత ఆయనే గొప్పవాడు, ఆయనే మేము ప్రకటిస్తామని చెప్తే, ఒకప్పుడు ఒక వ్యక్తినే ఆయన నియమించాడు, ఆయన తర్వాత భగవంతుడు అని ప్రకటించి ఆ తర్వాత ఆయనే భగవంతుడు కాదని చెప్పి కింద మీద పడతా ఎందుకు పై ఆలోచనలు చేస్తారు? గ్రంథంలోనికి రండి, ఎవరినో 4 వాక్యాలు అడిగి ఆ వాక్యాలు నువ్వు స్టడీ చేసి చెప్పడం ఎందుకు? నువ్వు స్టడీ చేయి, గ్రంథాలు చదువు, శరీరం లోపల విధానాన్ని నువ్వు చదివిన జ్ఞానాన్ని విజ్ఞానకంగా మారాలి కదయ్యా. విజ్ఞానంగా మారకుండా ప్రభు జ్ఞానానికి, దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో ఒకసారి చూసుకోవద్దా? చూసుకునే విధానం లేదు. ప్రవక్త అయినటువంటి ఏలియాను, మోషేను దేవుడు ఏర్పాటు చేసి ఆయనే పరమాత్మే వారిలో ఉండి పలుకుతున్నాడు అనే సంగతి దైవ గ్రంథాలు చెప్పట్లేదా? మేము చదవమండి, మాకు అవసరం లేదండి అంటే దేవుని జ్ఞానం ఎక్కడున్నా ఎత్తుక్కోవాల్సిన అవసరం నీకు లేదా? భగవద్గీత కానీ, బైబుల్ కానీ, ఖురాన్లో కానీ 3 గ్రంథాల్లో గోధుమలు గురుగులు చేరలేదా? అందులో మంచిత్తనాలు ఏరుకో. నువ్వు ఏమన్నాడో తెలిసి యేసుప్రభువారు, పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి అంటే శాస్త్రాన్ని చెప్పేవాడు అని అర్థం. పరలోక రాజ్యం అంటే మోక్షానికి పోవడానికి యోగిగా మారినటువంటి ఎవడైనా తన ధన నిధిలో నుండి, ఏ నిధి? బైబిలు, భగవద్గీత, ఖురాను, ఇదే ధనం. ఈ ధన నిధిలో నుండి మంచి పదార్థాలని, చెడ్డ పదార్థాలని వెలికికి తీసే గొప్ప యోగిగా ఉంటాడని నీకు తెలీదా అని యేసుప్రభు చెప్పాడు. అంటే యోగి లక్షణం ఏంటి? ఎక్కడ మంచి విత్తనాలు ఉన్నాయి, ఎక్కడ చెడ్డ విత్తనాలు ఉన్నాయి, మంచి విత్తనాలు ఎక్కడున్నా తీసుకొచ్చి చెప్పాలి అని. మేము అదే చేస్తున్నామండి. మీకు చెడ్డ విత్తనాలుగా కాబట్టి తీసుకోవద్దు, మా బాధే అని మేము చెప్తున్నాం.
మేము ధైర్యంగా చెప్తున్నాం, మా బోధే ప్రకటించుకోమని మాకు చెప్పాడు కాబట్టి. మీకు ఇబ్బంది అయితే మీరు ఎవరేనమన్నారు, ఎవరు దాన్ని మళ్ళీ ప్రకటించమన్నారు? మనుషుల పేర్లు చెప్పి మాట్లాడినట్టు, మనుషుల్ని గురించి కించపరిచినట్టు మనకు తెలిసింది అదే కాబట్టి అలా మాట్లాడు. నువ్వు జ్ఞానంలో ముందుకెళ్ళేవాడు అయితే, జ్ఞానం నీకు తెలుసుంటే ఒక అంశం గురించి కూర్చుని చర్చ చేయి, వాస్తవాలు పరిశీలన చేయి. భగవద్గీత ఏం మాట్లాడుతుంది, బైబిల్ ఏం మాట్లాడుతుంది, ఖురాన్ ఏం మాట్లాడుతుంది అని చర్చ చేస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి జ్ఞానం నుంచి పడిపోతున్నప్పుడు గొప్ప యోగిగా ఉన్నవాడు చేపట్టుకుని లేపొచ్చు. కించపరచటం, అవమానపరచటం, ఎట్ట నోటికి ఏ మాటలు పడితే ఆ మాటలు, మనుషులు మాట్లాడినట్టు, గుణాల్లో ఉన్న వాళ్ళు మాట్లాడినట్టు అందరూ మాట్లాడవచ్చు, కానీ అది సాధ్యపడదు. ఇంకా కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తే దైవ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి ఎంతో లోతైనటువంటి విషయాల్ని మనం చదివే కొద్దిగా అలసిపోయేటువంటి విషయాలు ఉన్నాయి. లోకాసు వార్త 1వ అధ్యాయంలోకి వెళ్దాం. 17వ వచనం నుంచి కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం నుంచి. మరియు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయుత్తుపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై నీకు ముందుగా వచ్చును అని చెప్పాడు. యోహాను పుట్టుక గురించి ఇక్కడ ఒకరు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? జకరియా, ఎలిజబెత్ అనేటువంటి వృద్ధాప్యంలో ఉన్న ఒక దంపతులకు చెప్తున్నాడు. ఒక దూత వచ్చి, ఒక అతను పుడుతున్నాడు నీ కడుపున, అతనికి యోహాను అని పేరు పెట్టు. అతడు ఏం చేస్తాడో తెలుసా? తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పుతాడు, నీతిమంతులుగా మారుస్తాడు, దేవుని కొరకు అనేక మందిని తయారు చేస్తాడు, అతడు పుట్టినందున అనేకులు సంతోషించును అని చెప్పాడు. అంతేకాకుండా ప్రభు ఆ ప్రజల కొరకు ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడై ఆయన నీకు ముందుగా వెళ్ళను, మహా ఆనందం నీకు కలిగిద్ది, అతడు పుట్టినందున అనేకులు సంతోషించునని చెప్పినప్పుడు జకరియా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పాడు. వాళ్ళతో చెప్పిన దూతతో చెప్పాడు, మేము ఇద్దరు ముసలోళం కదా, నా కడుపును పుడతాడని చెప్పావు, ఇది ఎలా నేను నమ్మాలన్నప్పుడు ఆ చెప్పిన దూత ఏమంటుంది చూడు. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, జిబ్రాయేల్ అన్నాడు ఖురాన్లో. గాబ్రియేల్నే వచ్చి మాట్లాడుతున్నానయ్యా. భగవంతుని విధానం తెలియజేసేది, భగవంతుని జ్ఞానాన్ని ముందుకు తీసుకొచ్చే విధానం టైంలో నేనే పనిచేశా. ప్రవక్త వచ్చేటప్పుడు కూడా నేనే పనిచేశా. ఈ జిబ్రాయేలు కానీ మికాయేలు కానీ ప్రవక్తల దగ్గర కానీ భగవంతుని దగ్గర కానీ పని చేస్తానే ఉన్నారు నిరంతరం. నేను జిబ్రాయేల్ని మాట్లాడుతున్నానయ్యా. నేను దేవుని సముఖమున నిలుచునట్టి జిబ్రాయేలును మాట్లాడుతున్నాను. ఈ వర్తమానం నీకు తెలియజేసి, జిబ్రాయేల్ అని నేనే ఈ వర్తమానం నీకు తెలియజేసి ఉన్నాను. నీవు వీటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినమందు నీవు మాట్లాడక మౌనమై ఉందువు. నువ్వు చెప్పిన మాటలు ఇప్పుడు నమ్మలేదు కదా, ఈ సంగతులు ఎప్పుడైతే జరిగితాయో అప్పుడు దాకా నువ్వు మగోడువై ఉండు. ఆ సంగతులు జరగటం నువ్వు చూసినప్పుడు అప్పుడు నీకు నోటికి మాట వస్తుంది అని చెప్పాడు. ఇదే నీకు సూచన అని జిబ్రాయేల్ ద్వారా చెప్పడం జరిగింది. అంటే ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి. అందుకే పౌలు అంటాడు, గలతీ పత్రిక 1వ అధ్యాయం అంటాడు, తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ప్రవక్తను ఎక్కడి నుంచి పట్టుకున్నాడంట? తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడు అన్నాడు. మోషేని తల్లి గర్భమందు పడినది మొదలుకొని ప్రత్యేకపరిచాడు. అంటే మరి అతను బయటికి చూపించడండి, చూపించకపోవచ్చు. ఎప్పుడైతే దేవుని సందేశం చెప్పాలో, ఎప్పుడైతే దేవునికి సాక్షిగా రావాలో అప్పటి వరకు ఆ వ్యక్తిని గుర్తించటం మిగతా వాళ్ళకి సాధ్యపడదు. దాసిపెట్టి సమయం వచ్చినప్పుడు ఆయన వచ్చేది ఎందుకు? తన గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసం కాదు, తానే పరిశుద్ధాత్మనని చెప్పుకోవడానికి కాదు, నా అంత వీరులు లేడని చెప్పుకోవడానికి కాదు, నాకు లేని విద్యలు లేవు అన్ని విద్యలు నాకు వచ్చినాయని కాదు, అన్నీ ఉన్న ఒదిగి గురువు ఒక్క మాట కొరకు, గురువు ఒక ఆజ్ఞ కొరకు, గురువుని ప్రకటించడం కొరకు, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన ఒక శబ్దాన్నయ్యా నేను. నన్ను చూస్తే ఏమొస్తుంది? జీవుణ్ణి నేనేమాత్రం చేతగాని వాడిని అని చెప్పి గొప్పవాళ్ళుగా ఉండే ప్రవక్తలు. యోహాను పుట్టుక గురించి, యోహాను రాక గురించి, మోషే రాక గురించి దేవదూతే భద్రపరిచినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. ఏలియా అంటే యోహాను గత జన్మ ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. ఎంత రోషం కలిగి, దైవజ్ఞానంలో ప్రవక్తలు ఎంత రోషంగా ఉంటారో తెలుసా? ఎంత రోషగాళ్ళో తెలుసా? ఎందుకంటే రోషం అనేది గురువు లక్షణం. ఆ గురువే వీళ్ళలో ఉండటం వల్ల ఎంతో రోషంగా ఉండటం జరిగేది అనమాట. ఏలియా గురించి
ఎన్ని వాక్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, ఒకటి కాదు రెండు కాదు. రెండవ రాజుల గ్రంథం మనం కనుక పరిశీలన చేస్తే ప్రజలందరూ మాంత్రిక విద్య అభ్యసించిన వారి వైపు వెళ్ళిపోయారు. అంటే దేవుని జ్ఞానం చెబుతున్నటువంటి వ్యక్తులు, మోషే ధర్మశాస్త్రం చదువుతున్న వ్యక్తులంతా మాంత్రిక విద్యలు అభ్యసించిన 450 మంది ప్రవక్తల దగ్గర చేరిపోయారు. ఏలియా వచ్చి చెప్పినప్పుడు, ఏలియా వచ్చి ప్రకటిస్తున్నప్పుడు వింటున్నారు, కానీ అటు మాంత్రికులను వదలతలేదు, ఇటు ప్రవక్త బోధ అంటే 2 బోధలు వింటున్నారు ప్రజలు. ఎటో తెలుసుకోలేని పరిస్థితి, ఎందుకంటే బుద్ధి సరిగ్గా పనిచేయట్లా ప్రజలకి. అప్పుడు ఏలియా మాంత్రికులందరినీ పిలిపించాడు. కర్మేలు పర్వతానికి రండి, మీరంతా రండి, మీ వైపు దేవుడు ఉన్నాడో నా వైపు దేవుడు ఉన్నాడో తేల్చుకుందాం రండి అని పిలిపించాడు. పిలిపించిన తర్వాత ప్రజల్ని పిలిపించాడు. ప్రజలంతా రండి, మీరు 2 తలంపుల మధ్య ఎందాక ఉంటారో, యెహోవా దేవుడైతే యెహోవాను, బయలు ప్రవక్తే దేవుడైతే వాడిని అనుసరించండి మీరు అని 450 మంది ప్రవక్తలకు చెప్పింది ఏంటంటే, ఒక సూచక్రియ ఏర్పాటు చేయి, ఒక దహన బలిని ఏర్పాటు చేయి. ఆ దహన బలిని నువ్వు ఏర్పాటు చేసి కట్టెలు పేర్చి, ఆ కట్టె మీద ఒక ఎద్దును కోసి, ఆ ఎద్దుని తునకలుగా చేసి ఆ కట్టెల మీద పొరను పెట్టి, నీ మంత్ర విద్య వలన దాన్ని కాల్చు, నీ దేవుడి వలన తునాతునకు దహన బలి చేయి. నువ్వు చేయకపోతే నేను ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేస్తా. నా బలిపీఠం, నీ బలిపీఠాన్ని ఎవడైతే దహించగలుగుతాడో, నీ బయలు ప్రవక్త దహిస్తే ఆయనే దేవుడని ఒప్పుకుందాం, యెహోవా దేవుడే దహిస్తే యెహోవా దేవుడని ఒప్పుకుందాం రండి అని మాంత్రికులందరికీ సవాల్ చేశాడు ఏలియా. వాళ్ళంతా వచ్చేసారు 450 మంది. ఇది చిన్న విద్య, మాకు ఇది సింపుల్ అనుకుని వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ దహన బలిని అగ్ని కురిపించి ఆ దహన బలి మండించడం వాళ్ళ చేతగాల. ఏలియా అంటాడు, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో పిలువో, పారిపోయాడేమో పిలువో, అసలు ఇక్కడ ఉన్నాడో లేడో పిలవడం మీ దేవుడు అని రెచ్చగొట్టాడు ఏలియా. వాళ్ళంతా వాళ్ళ కత్తులతో కొట్టుకుంటూ, కరుడాలతో కొట్టుకుంటూ, రక్తం వాళ్ళంతా గాయాలు చేసుకుంటూ ఉచ్చాటన చేశారు మంత్ర విద్యలతో. ఎంత చేసినా ఆ దహన బలి మండల. సాయంకాలం అయిపోయేసరికి ప్రజలందరినీ దగ్గరికి పిలిచి, నా బలిపీఠాన్ని నేను ఇప్పుడు మండిస్తాను, మీరు చేయలేకపోయారు కదా, నేను మండిస్తాను చూడండి. మీ బలిపీఠం మీద కట్టెలు ఉన్నాయి, ఎద్దును కోసారు, నా బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఎద్దును పొడుకు పెట్టారు. ఇప్పుడు నా బలిపీఠం నిండా మునిగేటట్టు నీళ్లు పోయింది అన్నాడు. నీళ్లు పోతే ఎవడన్నా మండించగలడా? వాళ్ళు నీళ్లు పోయకుండా కూడా మండించలేకపోయారు. నా బలిపీఠం నిండేతో నీళ్లు పోయింది అన్నాడు. నీళ్లు పోస్తే బలిపీఠం మునిగి కట్టెలన్నీ నీళ్లతో నింపబడి ఉంది. అప్పుడు ప్రార్థన చేశాడు, ఇప్పుడు తగలాడతా, ఇది నా శక్తి ఏంటో చూదిరిగానని. ఏలియా ప్రార్థన చేస్తాడు. ఏమంటాడు తెలుసా? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, మోషే దేవా అంటే వాళ్ళు ఎవరండి? ప్రవక్తలు. ఇప్పుడు ఈయన ఎవరండి? నేను ప్రవక్తనే. వాళ్ళలో ఉండి నడిపించిన దేవుడా, వీరిలో ఉండి నడిపించిన దేవుడా, నాలో ప్రవక్తల్లో ఉండి నడిపించిన దేవుడా, ఇప్పుడు ఈ సూచక్రియ జరగడానికి అగ్నిని కురిపించు అనగానే ఆయన ప్రార్థన చేయటం ముగించక మునిపే ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ నీళ్లని, బలిపీఠాన్ని, ఎద్దుని పూర్తి చేసి పారేసింది. అంతే. వణుకు పుట్టింది మాంత్రికులకి. మామ్మో ఏంటి ఆశ్చర్యం, మేము ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో రకాల మంత్రాలు చెప్పించామే, ఎంతో ఉచ్చాటనలు చేసే, మా వల్ల కాలేదే, ఏలియా ఇట్లా ప్రార్థన చేయంగానే వచ్చిందంటే ఏమిటి శక్తి అనుకున్నారు. బయలు ప్రవక్తల్లో ఉన్న ప్రతి విద్యని కట్టడి చేసి వాళ్ళందరినీ నిర్మూలించి దేవుని యొక్క గొప్పతనాన్ని దశ దిశలా ప్రకటించాడు. ఏలియా ఇజ్రాయేలు సర్వ సమాజంలోనికి వచ్చినప్పుడు ఏలియా ఒక రాక, ఆయన చర్మం కట్టుకుని ఆయన వస్తుంటే గజగజగజగా వణికిపోయేవాళ్ళు. ఎందుకంటే యెహోవా దేవుని ప్రవక్త. ఇంకా ఏం చేశాడు తెలుసా ఏలియా? ఆకాశం ఆగిపో, నువ్వు ఒక చుక్క నీరు పట్టడానికి లేదు అని ఆకాశాన్ని శాసించాడు. 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని శాసించాడు. ఆకాశం నుంచి 3.5 సంవత్సరంలో ఒక చుక్క పడలేదు భూమి మీద. ఆకాశాన్ని శాసించడం మనిషి వల్ల అయిద్దా? అయ్యిద్ది. కారణం ఏంటో తెలుసా? ఆ మనిషి శరీరంలో ఉన్నవాడే గురువు, పరిశుద్ధాత్మ ఉన్నాడు ఆయన శరీరంలో. ఆ రోషం ఎక్కడి నుంచి వచ్చింది? గురువుని ఆనుకుని ఉన్నాడు. అక్కడ జీవుడుగా ఉన్న ఈయన ఇక్కడ కనెక్ట్ అయిపోయాడు ఆయనతో. ఇక ఎవరు పని చేస్తున్నారు? పరమాత్మే పని చేస్తున్నాడు. ఆకాశం భూమినే మూసిపెట్టాడు. చూడండి, ఇంకా మీకు కావాలంటే రెఫరెన్సులు ఉన్నాయి, ఎన్నో రెఫరెన్సులు ఆధారంతో కూడుకుని. యాకోబు పత్రిక 5వ అధ్యాయం బైబిల్ గ్రంథం నుంచి ఏలియా
మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే అన్నాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. ఏం చేశాడంట? వర్షం పడకుండానట్లు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివితే చూడండి ఏమన్నాడంటే, 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, వర్షింపుకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం నుండి వర్షం వచ్చెను. 2వ రాజుల గ్రంథంలో ఈ సమాచారం అంతా స్పష్టంగా ఉంది. ఆకాశాన్ని భూమిని శాసించేశాడు. ఒక్క చుక్క వర్షం పడలేదు. ఊరంతా కరువు వచ్చింది, కటకటలాడిపోయారు. ప్రవక్త బయటకు వచ్చేటప్పుడు ప్రవక్త ఎప్పుడైతే బయటకు, ఎందుకంటే ప్రవక్త వస్తే గురువు వచ్చినట్టే, రహస్య గురువు వస్తున్నాడు అన్నమాట. ఆ గురువు ప్రవక్తలో ఉండి పని చేస్తున్నాడు కాబట్టి ప్రవక్త బయటకు వచ్చేటప్పుడు కటకటలాడే కరువు ప్రారంభమైంది. భయంకరమైన వ్యాధులు ప్రారంభమవుతాయి. యుద్ధాలు, భూకంపాలు, అనేక రకమైనటువంటి విపత్తులు ప్రపంచాన్ని చుట్టుముడతాయి. గురువు రావట్లేదు అనుకుంటారు. ఆయన రావటం, కాలు బయట పెట్టాడంటే ఎన్నో రకాలైనటువంటి ఘోషలు వినవలసిన పరిస్థితి. ఒక దైవ జ్ఞానాన్ని చెప్పేటువంటి ప్రవక్త వచ్చినప్పుడు అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే ఆ స్వరం వినపడదు. నాకు చెప్పు, నాకు నిరూపించు అంటే నీకు నిరూపించాలి లేదా, నువ్వంటే జరిగిద్దా? గురువు ఒప్పుకోవాలి. గురువు ఒప్పుకుని గురువు ఆజ్ఞాపిస్తే నీకు వస్తుంది జ్ఞానం. ఆయన ఒప్పుకోకపోతే ఎవ్వడో నీ దగ్గరకు వచ్చి అరిసి చెప్పినా నీ తలకి ఎక్కదు. అది నీ తలకి ఎక్కాలంటే, మేము చెప్పే విషయాలు మీకు ఎక్కాలంటే ఆదినారాయణ బోధ అంటే అది వినొద్దంటే ఆ బోధనయా మేము చెప్తున్నాం, నా బోధనే చెప్తున్నా, ఇది శాస్త్రబద్ధంగా లేదు చూసుకోండి మీరు అనే చెప్తున్నాం మేము. ఆకాశం భూమిని శాసించే శక్తి ప్రవక్తకి ఇచ్చాడు. అక్కడ ప్రవక్తకి ఇచ్చాడు. అందుకే అక్కడ జిబ్రేలు, మికాయేలు ప్రవక్తలో గురువు ఒక పని విధానం గురించి, గురువు గొప్పతనం గురించి ప్రకటన చేసే పని వీళ్ళ చేతిలో ఉంది. గురువుని దశ దిశలుగా చెప్పాలి. గురువు ఒక గొప్పతనాన్ని దశ దిశలుగా చెప్పాలి. గురువుని అడ్డం పెట్టుకుని, గురువుని వాడుకుని, గురువు మీద ప్రేమ ఉన్నట్టు, గురువు బోధ మీద నమ్మకం లేకపోయినా నమ్మకం ఉన్నట్టు నటించి చెప్పేటప్పుడు ఆ విధానం తెలిసిపోద్ది, ఆ విధానం అర్థమైపోద్ది. దాన్ని ఎవరు అంటే జ్ఞానం లేని వాళ్ళు గుర్తించవచ్చు. ఎందుకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, లోపల విధానం చూసేవాళ్ళు ఈజీగా తెలుసుకుంటారన్నమాట. అందుకే అబద్ధపు ప్రవక్తలుగా యేసుప్రభు వారు ఉన్న టైంలో, ప్రవక్తలు ఉన్న టైంలో ఎంతోమంది ఉన్నారు. వీళ్ళంతా మంత్ర విద్యల్లోనూ ఈ లోక సంబంధమైన విద్యల్లో ఆరితేలి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని, అంటే దేవుని జ్ఞానాన్ని మేమే చెప్తున్నామని సమాజాన్ని తన వైపు తిప్పుకుంటుంటారన్నమాట. ఇంద్రజాలం, మహేంద్రజాలం, గజకర్ణ, గోకర్ణ, ఆకర్ణ, ఏ కర్ణ విద్యలైన వీళ్ళ చేతిలో ఉంటాయి. కానీ ప్రవక్త శరీరంలో ఇంద్రజాలం, మహేంద్రజాలం, ఈ కర్ణ, ఆ కర్ణ మంత్ర విద్యలు చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ గురువే ఉండి పని చేస్తాడు. ఏది గురువు ఉండి పని చేస్తున్నాడో, ఏది మంత్ర విద్యల వల్ల పని జరుగుతుందో కనుగొనటం కష్టం. జ్ఞానం చెబితేనే శివరామోదరది లేని పరిస్థితి. వాస్తవ జ్ఞానానికి, అవాస్తవ జ్ఞానానికి, ఎందుకంటే రెండు నకిలీ బంగారం ఇంకా మెరిసిద్ది. ఏది ఒరిజినల్ బంగారము, ఏది నకిలీ బంగారం అంత ఈజీగా కనుగొనటం కష్టం. అందుకే ప్రవక్తల జ్ఞానానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎంత కోపం అల్లాకు. చూడండి ఒకసారి ఆ మాటలు చదువుదాం. ఖురాన్ గ్రంథంలో 2వ సూర 97:5 చూస్తే, ఓ ప్రవక్త వారికి చెప్పు, జిబ్రయేలుకు నువ్వు శత్రువైన పతివాడు అల్లాహుతో శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటున్నాడు అనే సంగతి యథార్థాన్ని గ్రహించాలి. ఎందుకంటే అల్లాహు సూచనలపైనే ఆయన నీ హృదయంపై ఈ సందేశాన్ని అవతరింపజేశాడంట. అంటే జిబ్రయేలు కానీ ప్రవక్తలు కానీ సొంతగా చెప్తున్నారు అనుకుంటున్నారు మీరు? అల్లాహు సూచనలతోనే వాళ్ళు పనిచేస్తున్నారు. మీరు ఎవరిని వ్యతిరేకిస్తున్నారు? వీడు మనిషే కదా, వీడు సామాన్యమైనడే కదా, వీడు అసలు ఇక్కడ నిన్న మొన్న మనకు కనపడు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు బయటికి, వీడు చెప్పేది ఏంటి, వీడికి ఏం జ్ఞానం తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు. అందుకే అల్లాహు శత్రుత్వంతో కొని తెచ్చుకుంటున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా తనకు పూర్వం వచ్చిన గ్రంథాలను అవి ధృవీకరిస్తుంది, విశ్వసించే వారికి మార్గదర్శకత్వమును శుభవార్తనిస్తుంది అని చెప్తూ, ఎవరు అల్లాహుకు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు అన్నాడు ఖురాన్ గ్రంథంలో. అల్లాహుకు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రయేలుకు మరియు మికాయేలుకు శత్రువులుగా ఉంటారో వాడు అల్లాహుతో శత్రుత్వాన్ని కోరుకుంటున్నాడు. తెలుసా? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్న ఏసేబు లాంటి భ్రష్టుడు మీలో ఉన్నాడేమో చూసుకోండి అయ్యా. కూడు గుడ్డ కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము,
నువ్వు బయటకు కనపడాలను దేవుని జ్ఞానాన్ని అడ్డగించటం. నీకు తెలియకపోతే నేర్చుకో. నీకు ఇది గ్రంథాల్లో విధానం తెలియదు, లోపల విధానం తెలియదు, ఎక్కడో 4 చోట్లకు పోయి కూర్చుని ఆవాహన చేసుకుందాం అనుకుంటే దేవతల్ని, అది దేవుని జ్ఞానం కాదండి. 24 మంది పెద్దలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఆ 24 మంది పెద్దలు పోలి సిద్ధపురుషులుగా తయారయ్యారంట. ఎన్ని విద్యలు నేర్చుకుంటే ఏమైంది? మంత్రతంత్ర విద్యలు నేర్చుకుంటే ఆ విద్యల వలన ఏం ఉపయోగాలు ఉన్నాయి? దేవుని నీతిని స్థాపించగలరా? దేవుని ధర్మాన్ని, దేవుని శాస్త్రాన్ని, దేవుని గ్రంథాన్ని చెప్పేవారిని అడ్డగించాలనుకుని దైవ జ్ఞానానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, అందుకంటున్నాడు జిబ్రాయిలకు కానీ మికాయేలుకు కానీ ప్రవక్తలకు కానీ వ్యతిరేకంగా మాట్లాడేవాడు అల్లాహుతో శత్రుత్వాన్ని కోరుకుంటున్నాడు. రేపొద్దున మీరు మంత్ర విద్యలు అభ్యాసం చేసి సూచక్రియలు చేయవచ్చు, మహత్కార్యాలు చేయవచ్చు. అంత మాత్రం నమ్మి జ్ఞానమేదో అజ్ఞానమేదో, వాస్తవ జ్ఞానానికి జ్ఞానానికి తేడా తెలియని వాళ్ళు వెంబడించవచ్చు. అంత మాత్రాన, వేల మందిని వైపు ఉన్నంత మాత్రాన, ప్రవక్త ఒంటరిగా ఉన్నంత మాత్రాన జ్ఞానం అయ్యిద్దా? జ్ఞానాన్ని అజ్ఞానం చేయగలరా? జ్ఞానాన్ని అజ్ఞానంగా మీరు ఎప్పటికీ ప్రకటించినప్పటికీ అది నిప్పులా ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ తేజస్సు వేరు. ఆ తేజస్సును ఆపటం ఎవరి వల్ల కాదు. బయట ఒక వాక్యాన్ని తీసుకుని ఆ వాక్యాన్ని మింగేయటం కాదు, అందులో సారాన్ని వివరించి చెప్పే విధానం ఉండాలి. అందుకే మికాయేలుకు కానీ జిబ్రాయిలుకు కానీ ప్రవక్తలకు కానీ అల్లాహుకు కానీ వ్యతిరేకంగా మాట్లాడితే అల్లాహుతో శత్రుత్వాన్ని కోరుకుంటున్నారని క్లియర్గా చెప్తున్నాడు. ఇంకా అందుకే ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు వీళ్ళ గురించి. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమని చెప్పాడు చూద్దాం. 4వ అధ్యాయం 19వ వచనంలో కొన్ని విషయాలు మనం చదువుదాం. ఏమంటున్నాడో చూడండి. బైబిల్ గ్రంథం నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 సారీ అండి 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఏమనుందంటే ఇక్కడ అలాంటి వారు అని చెప్తున్నాడంటే దేవుని జ్ఞానాన్ని, దేవుని అడ్డం పెట్టుకుని తాము గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి తిరిగే మనుషుల గురించి చెప్తున్నాడు. నాశనమే వారి అంతము, ఖచ్చితంగా వాళ్ళు శిక్షలు అనుభవించి తీరుతారు. ఎన్నో ఇప్పుడు విద్యలు ఇవన్నీ చేసి మనుషుల మధ్య సూచక్రియ చేయాలనుకుంటున్నప్పటికీ వారి పరిస్థితి ఎలా ఉండదో చెప్తున్నాడు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. దేవుడిని నమ్ముతున్నామని దేవుని గురించి చెప్తున్నారు, కానీ వాడు కడుపుకిచ్చే ఇంపార్టెంట్ ఇంకో దానికి ఈరండోయ్. తింటారు, తాగుతారు, అవసరమైతే గేమ్స్ ఆడతారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందుకు అతిశయపడుతున్నారు. దేవుని జ్ఞానం దగ్గర రాజకీయం చేస్తే, దేవుని జ్ఞానాన్ని కూనీ చేస్తే, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా తప్పుగా ప్రకటన చేస్తే, ఇద్దరు గురువులకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, ప్రవక్తలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో తెలియదు. వారి కడిపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన విషయాలు ఎందు అతిశయించుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు అన్నాడు. భూ సంబంధమైన వాటి అందే వారి మనసు ఉంచుతున్నారంట. ఇంకా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు చూడండి. వీరి గురించే ఏమంటున్నాడంటే 3వ అధ్యాయం 2వ వచనం ఇక్కడ ఏమన్నాడు, కుక్కలు విషయమై జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. యేసుప్రభువు వారు పందుల ముందు ముత్యాలు వేయొద్దని చెప్పాడు అక్కడ. ఇక్కడేమన్నాడు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. కుక్కల విషయం జాగ్రత్తగా ఉండమని చెప్పి మళ్ళీ దుష్టులైన పనివారు అంటాడు ఏంటండి? ఆ కుక్కలు ఈ దుష్టులు ఒకటే. కుక్కలు తిన్నదే కక్కిందే తింటాయి కదా, ఆ భావమే అనమాట ఈ దుష్టులైన పనివారిది. దుష్టులైన పనివారి విషయం జాగ్రత్తగా ఉండుడి, ఇచ్ఛాదన ఆచరించే వారి విషయమై, అంటే ఉచ్చాటన మాంత్రిక విద్య ఆచరిస్తుంటారన్నమాట వీళ్ళు. ఏదో దేవతను ఆలయంలో వశపరుచుకుని చేసిన పనులు అనమాట. ఇచ్ఛాదన ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఎందుకనగా శరీరమును ఆస్పందం చేసుకునక ఆత్మ మీద ఆధారపడటానికి ప్రయత్నం చేయండి అన్నాడు. ఇవన్నీ శరీరాన్ని ఆస్పదం చేసుకునేదే. కట్టుబట్టు, తినే తిండి, తిరిగే విధానం, ప్రపంచ విధానంలో కనపడటం, అందరి దగ్గరికి తిరిగి ఫస్ట్ అది తప్పు అని చెప్తూ తర్వాత అదే రైట్ అని మళ్ళీ చెప్తాం.
జనాన్ని తన వైపు తిప్పుకోవాలని చెప్పి, ప్రతి ఒక్కరిని తన వైపు లాక్కోవాలని చెప్పి మనుషుల దగ్గరికి గుమ్మాలకు తిరగటం కాదండి. నువ్వు జ్ఞానిగా యోగిగా ఉన్నప్పుడు నీ జ్ఞానం ఎక్కడికి తెలియబడాలో, ఎవరికి అందాలో దేవుడు ఏర్పాటు చేసిన విధంగా అందిద్ది. నువ్వు తాపత్రయపడవసరలా. రాత్రులు ఫోన్లు చేసి తెల్లారులు మాట్లాడి జనాన్ని అవసరంలా. నువ్వు లోపల ఆయన మీద ఆధారపడితే, లోపల గురువు మీద ఆధారపడితే, నిజంగా గురువు మీద ఆధారపడితే, నిజమైనటువంటి భక్తిలో నడవాలనుకుంటే ఏ విధమైనటువంటి కష్టాన్ని, రాబోయే శిక్షను తప్పించుకోగలుగుతాం. లేదా స్వార్థ రాజకీయంతో దైవజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని, గురువుని అడ్డం పెట్టుకుని, గురువు మీద ప్రేమ లేకుండా ప్రేమ ఉన్నట్టు నటిస్తూ, అదే నేను నా లక్ష్యం అని చెప్పి బయటికి ఏదో మాటల రూపంలో చెప్తూ ఆయన చెప్పిన జ్ఞానాన్ని అనుసరించకుండా మాట్లాడితే చాలా ప్రమాదాలు ఉన్నాయి. అది త్వరగా అనుభవానికి వచ్చే పరిస్థితులు ఉంటాయని చెప్పక తప్పదు. ఇలాంటి వ్యక్తులు బైబిల్ ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు ఒక్కడి గురించి మనం మాట్లాడుకుని ముగిద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 18వ వచనం నుంచి ఇంకా చదువుదాం. ఎన్నో విషయాలు ఉన్నాయి, సమయం మించిపోతుంది. ఇంకా అనేక పాఠాల రూపంలో అందించే అవకాశం దేవుడిస్తే తీసుకొద్దాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 18వ వచనం చూస్తే, సియోను అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు. అంటే దేవుని జ్ఞానం ప్రకటించే శిష్యులు ఉన్న పట్టణంలో గారడీ చేస్తున్నాడంట. అంతకుముందు గారడీ తానెవడో ఒక గొప్పవాడిని అని చెప్పుకునుసు. గారడీ లాంటి విద్యలను అభ్యసించి చేస్తారు కదా, అయ్యి నేనెవడో గొప్పవాడిని అని చెప్పుకునుసు. ప్రజలను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని అతను చుట్టుపడ్డారంట. ఈ గారడీ వాళ్ళని బాబాలుగా ఈరోజు విద్యలు చేసి ఇంద్రజాల మహేంద్రజాలాలు చేసి రేపొద్దున చైతన్య సిద్ధంగా ఉన్నారు. చూడండి, ముందు చూపించేది అయ్యే. సచ్చినోడు కూడా లేపేసామని చెప్తారు అవసరమైతే. జనమంతా దేవుని మహాశక్తి అనబడేవాడు ఇతడే అని అతను కలబడ్డారంట. అప్పుడు దేవుని దైవజనుడు అక్కడికి వెళ్ళేసరికి దైవజనుడు ఏంటి, పరమాత్మ శరీరంలో ఉండి పరమాత్మ ద్వారా కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు ఆ కార్యాలను చూసి ఇతను వచ్చి ఇదేంది నాకంటే ఈ మాదిరికుడు అనుకుంటున్నాడన్నమాట. నాకంటే ఇతని కార్యాలు గొప్పగా ఉన్నాయి అని ఇతని దగ్గరికి వచ్చి ఇతను అమ్మడింటం మొదలెట్టి ఒకరోజు ఇంత డబ్బు కట్ట తీసుకొచ్చి దగ్గర పెట్టి నువ్వు చేసే విద్యలయ్యా నాకు కూడా అన్నాడు. అంటే ఈ దేవుడు వల్ల జరుగుతుందని అనుకోలా. మాంత్రికుడికి ఆడికి తెలిసింది అదే కదా, మంత్ర విద్యలో జరిగే పనులు లాంటివి అనుకున్నాడు. ఒరే దుష్టుడా, నువ్వు దేవుని నీతిని డబ్బుతో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు పేరు ప్రఖ్యాతులకు ఉపయోగిద్దాం అనుకుంటున్నావా? ఈ దుష్టత్వాన్ని వీడకపోతే నిన్నెవడో రక్షించలేడు. నువ్వు దేవుణ్ణి వేడుకో అన్నప్పుడు, అయ్యా వేడుకోవటం కూడా నాకు రాదు, మీ దేవుణ్ణి వేడుకొని నన్ను క్షమించండి చివరికి బతిలాడుకున్నాడు. ఇట్లాంటి వర్గం ఉన్నారు, ముందు బయటపడతారు. ఉన్నారు చాలామంది. పౌలు శరీరంలో గురువు ఉండటం వల్ల, గురువు దర్శనం దొరకటం వల్ల, అంటే దేవుని యొక్క పని విధానం, శరీర లోపల విధానం తెలుసుకుని నడవటం, బాప్తిస్మ ఇచ్చే ద్వారా నడవటం వల్ల ఆయన చేతి గుడ్డలు తగిలిన వాళ్ళు స్వస్థత పొందిని, ఆయన నడిస్తే నీడబడిన వాళ్ళు లేచి కూర్చున్నారు. తాత్కాలిక మరణంలో ఉన్నవాడిని లేపడం జరిగింది. ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు పౌలు చేశాడు. కారణం ఏంటి? ప్రవక్తలకు ఎలా సాధ్యం? వీరబ్రహ్మం గారు చేయలేదా? కళ్ళు లేనటువంటి వాడికి కళ్ళు ఇచ్చాడు. ఎన్ని కర్మలను తీసేయలేదు. ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నారో వివరించి ఆ కర్మను తీసివేసే విధానం బ్రహ్మం గారికి ఉంది. అంటే బ్రహ్మం గారికి ఎలా సాధ్యమండి? ఆయన లోపల ఉన్నది ఎవరు? పరమాత్మే ఆయనకు దర్శనమిచ్చి అనేక కార్యాలు చేయించడం జరిగింది, అతనితో మాట్లాడించడం జరిగింది. వర్తమాన భూత భవిష్యత్ కాలజ్ఞానం చెప్పాడంటే ఆయన జీవుడిగా అతనికి సాధ్యపడదండి. ఆయన శరీరంలో గురువుగా ఉండి పరమాత్మే మధ్యాత్మ స్థానంలోకి వచ్చి బోధిస్తున్నాడని చెప్తే ఇప్పటికీ అర్థం కాకపోతే ఎలాగయ్యా? పాడిందే పాడరా పాసిపోలు దాసు అంటావు. ఎన్ని ఆధారాలు, ఒకే అంశం మీద ఎన్ని ఆధారాలు మేము చూపించట్లా? నమ్మమని ఎవరు చెప్పారు? మీరు నమ్మాలా నమ్మకూడదా ఆయనకు తెలుసు. ఆయన నిర్ణయం ప్రకారం జరుగుతుంది కాబట్టి పై ఆయన మీద ఇప్పటికైనా సొంత భావాలు వదులుకొని, చెడు భావాలు వదులుకొని, లోపల భావాన్ని యోగిగా, జ్ఞానాన్ని శరీరం లోపల ఆచరణ రూపంలో ముందుకు పెట్టే విధంగా, నడిచే విధంగా ముందుకు రావాలని ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గర అవ్వాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం.